ఆహా! అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు వీరికి తిరుగులేదు. గత కొంతకాలంగా వీరు పడుతున్న కష్టాల నుండి వీరికి పూర్తి విముక్తి కలగబోతూ ఉందండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది? మీరు పడుతున్న కష్టాల నుండి మీకు ఏ విధమైన విముక్తి కలగబోతోంది? ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటుగా వీరికి తిరుగులేదు అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవితం, జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అధిపతి కుజుడు. ఈ రాశికి రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది అని అర్థం. అంతేకాదు వీరి కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడతారండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి 10 ఏళ్ల పాటుగా తిరుగులేని జీవితాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభప్రదమైన వార్తలు కూడా వింటారు. మీ చుట్టూరా సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. దైవ బలం మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఉత్తమ ఫలితాలను కూడా మీకు అందిస్తుంది. ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఏర్పడతాయి. చెడు తలంపులు వద్దండి. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. పవిత్రమైనటువంటి బుద్ధి, దృఢమైనటువంటి మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు చాలా ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. ఈ ఏడాది ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ సమయంలో వీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ మంచిదే. అంతేకాకుండా వీరు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీరు ఇప్పటి వరకు కూడా వీరి వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ చాలా ఆటంకాలు అయితే ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ఆ ఆటంకాల నుండి కూడా వీరికి పూర్తి విముక్తి కనిపిస్తుంది. అంతేకాకుండా గురువు గోచారం 7వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. గతంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా అభివృద్ధి సాధ్యపడుతుంది. గురువు దృష్టి లగ్నం పైన, లాభస్థానం పైన మరియు 3వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలన్నీ కూడా విజయాన్ని ఇస్తాయి. మీరు గతంలో ఉన్న చికాకులు కానీ, అవగాహన కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులను మీరు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీ యొక్క మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుందండి. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని అయితే ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించవద్దు. 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చాలా చెడు ఫలితాలని ఇవ్వడం కానీ, లేదా వ్యాపార పరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆ తర్వాత వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది. 11వ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఈ సంవత్సరం
వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి విధంగా లాభాలు అనేవి కలుగుతాయి. అయితే వచ్చిన లాభాలు ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికే వాడతారు. మీకు ఖర్చులు ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4 ఇంటిలో ఉంటుంది కనుక మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ, వ్యాపార భాగస్వామ్యులపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకులు పడే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా చాలా ఓపికగా ఉండడం మేలు. వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ ఏడాది సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు చాలా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులను వీరు చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరికి ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మెదురువేయడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు అయితే ఉంటాయి. అందుచేత వీరి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తున్నాయండి. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుందండి. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ ఒక్క వ్యాపారం ప్రారంభించినా అందులో వీరు విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మీరు విలువలకు కూడా అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.